నారాయణ నారాయణ. హే త్రిపురారి, పెళ్లి కొడుకు అయి ఎంత ముచ్చటగా ఉన్నావంటే మా సోదరుడైన దక్షుని ఇతర కుమార్తెలకు సతీదేవి భాగ్యానికి ఈర్ష కలుగుతోందిట. దక్ష ప్రజాపతికి సోదరుడివి కదా, నీకు తక్కిన వాళ్ళ మీద కూడా కాస్త చింత ఎక్కువగానే ఉంటుంది. నారాయణ నారాయణ. ఎందుకంటే ప్రభు, నాకు మా తండ్రి బ్రహ్మదేవులకు వరుడు వధువు ఇరుపక్షాల నుంచి బంధుత్వం ఉంది. అందుకే ఒక పాదం ఇక్కడ, ఇంకో పాదం అక్కడ. శ్రీహరి కోపగించుకోనంటే ఒక ప్రశ్న అడగనా? నారద, భక్తులను కోపగించుకోవడం అంటే నా ఉద్దేశంలో భక్తవాత్సల్యాన్ని కించపరచడమే. అడుగు, ఏమడగాలో. ప్రభు, నేడు మహేశ్వరుడు కూడా ఇప్పటి యోగి రూపాన్ని వీడి సంసార చింతనలో పడబోతున్నాడు. శ్రీహరి, తమరు కూడా సంసార జీవితంలో పడ్డానికి ఆ శ్రీ మహాలక్ష్మి ఇంకా ఎన్ని పడిగాపులు పడాలో కదా. నారద, ఏ ఘటనైనా సరే నాకన్నా ఎక్కువ బ్రహ్మదేవునికే తెలుసు. నువ్వు ఆయన్ని అడుగు. అవశ్యం ప్రభు, అవశ్యం. పరమపిత బ్రహ్మదేవ, దయచేసి చెప్పండి, రానున్న భవిష్యత్తులో ఎవరి వివాహమవుతుంది? వరుడు ఎవరు, వధువెవరు? పుత్ర నారద, జరుగుతున్నది తిలకిస్తూ ఆనందాన్ని పొందు. నువ్వు భవిష్యత్తు చింతలో పడి ఈ సత్య సుందర వర్తమానంలోని సుఖాన్ని మరువబోకు. కాని పితృదేవ. పుత్ర, భవిష్యత్తు గురించి ఎవరికైనా చెప్పడం అంటే విధిని అతిక్రమించడమే. నిజమే పితృదేవ. నారద, ఈ మాత్రం నీకు తెలియదా? ఒకరి వివాహ సమయంలో వేరొకరి వివాహం గురించిన చర్చ సమంజసం కాదు. శ్రీహరి, ఈ అజ్ఞానిని క్షమించండి. నారాయణ నారాయణ. పుత్ర నరద, మగపెళ్లి వారికి ముందే మనం దక్షప్రసాదానికి చేరవలసి ఉంది. జామాతగా నేడు శంకరునికి స్వాగతం పలికే మహాభాగ్యం కలగబోతోంది. తమరి ఆజ్ఞ పితృదేవా. ప్రభు, శుభగడియ మించిపోతోంది. రండి, బయలుదేరదాం. జై శివశంభో. బం బం శంభో, 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 బం బం శంభో. హర హర మహాదేవ్, 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 హర హర మహాదేవ్. సుస్వాగతం దక్ష ప్రజాపతి. మీ కుమార్తె వివాహ సందర్భంగా మీకు మా శుభాకాంక్షలు. నేడు దక్ష మహారాజు స్వప్నం ఫలించింది. అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డ తల్లిదండ్రులకు కన్నుల పంట. ప్రభువులు ఎంచిన వరుడు సామాన్యుడా, ముల్లోకాలలోనూ తిరుగులేనివాడు, అతి సుందరుడు, మనోహరుడు, నిర్మలుడు, నిశ్చలుడు, భోలాశంకరుడు. సతీదేవికి పితృదేవతై తమ జన్మ నిజంగా పావనమయ్యింది మహారాజా. మీ మనోగతి కూడా ఉప్పొంగి స్థిరంగా లేదనుకుంటా. మా మనోగతి ఇప్పుడు స్థిరంగా లేదన్నది నిజం. ఎవరికైనా మనసులోని మాటను అర్థం చేసుకోకపోతే వారి మనోగతి స్థిరంగా ఉండనే ఉండదు. బిడ్డకు యోగ్యుడైన వరుడు దొరికి ఆమె జీవితం మనోభావాలకు అనుగుణంగా ఉల్లాసంగా గడవాలని తల్లిదండ్రులందరూ వాంఛిస్తారు మహారాజా. నారాయణ నారాయణ. పితృదేవులకు ప్రణామం. కళ్యాణమస్తు. ప్రణామం అగ్రజ, ప్రణామం. నారదా, మేము ఏమనుకున్నామంటే మీరు వరుణి పక్షాన వివాహానికి వస్తారనుకున్నాం. నారాయణ నారాయణ. మహారాజా, మా తండ్రి గారి ఆజ్ఞను శిరసా వహిస్తా. ఎప్పుడైతే మా తండ్రి
శివుని పక్షాన తోడుగా ఉండి వరయాత్రకు అటు వెళ్ళిపోయారో అప్పుడు నేను వీరి వెన్నంటే నడుస్తూ వెళ్ళిపోయా. మరిప్పుడు తమరి పితృదేవులు కూడా గనక పెళ్లివారికి స్వాగతం చెప్పాలని వీరిటు వచ్చినప్పుడు నేను వీరి వెంటే ఇటు వచ్చేశాను. పెళ్లివారి ఊరేగింపు ఇక్కడ జరుగుతూ ఉంటే అప్పుడు ఎవరి వెంట ఉంటారు నారదా? నారాయణ నారాయణ. పితృదేవ పెళ్లి వస్తున్నారు. పదండి పదండి సోదరా పదండి. ఇతనేనా శివుడు? వజ్ర వైఢూర్యాలను తన దేహమంతా అలంకరించుకున్నాడే. కైలాసంలో వెర్రిగంతులు వేసే ఇతను నిజంగా రాకుమారునిలా కనిపిస్తున్నాడు. ఇతను రాకుమారుడెలా అయ్యాడు? మహాభోళా మనిషి అనుకున్నానే. సోదరుడు ఏదో సంశయంలో ఉన్నట్టున్నాడు. ఇతడు శివుని అసలు రూపమే చూడలేదు. ఆయన దర్శన భాగ్యం అయితే జీవితమే ధన్యమవుతుంది. నారాయణ నారాయణ. మహారాజా, ఏమిటలా ముచ్చముటలు పోశాయి? తమరు భయకంపుతులై ఉన్నారే. నారదా, అతి సుందరుడు. తమరేదో సెలవిస్తున్నట్టున్నారు. అతను నారాయణ నారాయణ. అతను నారాయణ నారాయణ. శివలీలా మహత్యానికి భయకంపుతులయ్యే అవసరమే లేదు మహారాజా. వీరు తమకు జామాతే కాదు, సత్యం శివం సుందరం కూడా. నిత్యం ఇదే సుగుణ రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. దయచేయండి, లోనికి రండి. సతీ సతీ పెళ్లివారు చేశారు. నేను ఇప్పుడే నీ బోళా శంకరుణ్ణి వరుడి రూపంలో చూసొచ్చాను. సతీ, నువ్వు ఆ శంకరుని గురించి గొప్పగా చెప్తుంటే మేము నమ్మలేకపోయామనుకో. అయితే ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా నువ్వెంతో సౌభాగ్యవంతురాలివి. అలాగా? మరి అసలు విషయం చెప్పు. వరుడు ఎలా ఉన్నాడో? అతని రూపురేఖల్ని వర్ణించడం మాటలు కాదు, ఎంతో కష్టం. కానీ చూడగా తెలిసింది ఏంటంటే మా జగన్మోహిని సతీమదిని దోచినవాడు మాత్రం మౌన్నతుడే. ఎంతటి విశాల నేత్రాలు కలవాడంటే
అర్ధాంగికి అందించవలసిన ప్రేమ ఇంకా కరుణ నిండుగా ఉన్నాయి. అతని మందస్మిత వదనం వికసించే పువ్వులా గుబాళిస్తోంది. ఇంకా అతని సంపూర్ణ స్వరూపాన్ని మా ప్రియసతియే వర్ణించడానికి ఆతృతగా ఉంది కదూ. సౌభాగ్యవతీకాంక్షిని సతీదేవిని వివాహ మంటపంలోకి రప్పించండి. తమరి ఆజ్ఞ పితృదేవ. మహారాణి, అమ్మా సతీ, ఆ ఘడియ రాణి వచ్చింది. మరో క్షణంలో భాగ్యవతివి సౌభాగ్యవతివి కాబోతున్నావు. రామ్మా. माता सन्मुख वीरणी सुजन को दक्षः प्रजानां पतिः स्नात्वा पावन कंखले सुविदिते क्षेत्रे चके पावने कारुण्येन समन्वितैश्च कुलजैः वैवाह्यते तां सतीम् अध्यात्मा शिवशंकर परिणये कुर्वन्तु शां देवतः। హే కైలాసనాథ, ఇప్పుడు నీ స్వహస్తాలతో ఈ సౌభాగ్య సింధూరాన్ని సతి పాపిటపై అలంకరించి ఆమెకు సౌభాగ్యపు దివ్య రూపాన్ని ప్రసాదించు. కాలానాం త్రితయః మహాత్ పశుపతిశ్చాదౌ శివః సర్వథా తేనైవాభిహితం సులోకకరణం దీప్తికరం బ్రహ్మణే అగ్రే సంస్రుతి కార్యభారవహనం దత్తం మహావిష్ణవే సోయాత స్వయమేవ విగ్రహధరో
నేటి నుంచి నువ్వు నా పౌత్రి సతి పతిపత్నులయ్యారు. ధన్యులం, మహాధన్యులం. సతీ శివుల ఈ సంగమం మంగళప్రదం కావాలి. సతీ శివులకు జై! సతీ శివులకు జై! సతీ శివులకు జై! శ్రీహరి, శ్రీహరి, ఏమిటలా మైమరిచిపోయారెందుకు ప్రభు? చూస్తున్నాను. సతీశివుల ఐక్య రూపం. అది నిత్యం శాశ్వతం.